నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయానికి దాదాపు 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు రేపటికి సంబంధించి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తిరుపతిలో అయితే విడుదల చేశారండి. అలాగే రేపటికి సంబంధించి నడక మార్గము, శ్రీవారి నడక మార్గం టోకెన్లు 3,000 టోకెన్లు ఇక్కడ అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా మరి కాసేపట్లో అయిపోతాయి. అయితే 2 నడక మార్గానికి సంబంధించి అనగా అలిపిరి, శ్రీవారి నడక మార్గంలో ఈ జూన్ నెలలో వచ్చేవారంతా దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. 2 నడక మార్గంలో కూడా టోకెన్లు ఇవ్వట్లేదు. తాత్కాలికంగా శ్రీవారి నడక మార్గానికి సంబంధించి టోకెన్లు కూడా నడక మార్గం మధ్యలో ఇవ్వడం లేదు. ఈ జూను అలాగే జూలై నెలలో వచ్చే వాళ్ళకి ఈ కొత్త రూల్ అనేది అమల్లో ఉంటుంది. నడక మార్గం భక్తులు ఎవరూ కూడా 2 నడక మార్గంలో కూడా టోకెన్లు ఇవ్వట్లేదు. ఇది ప్రస్తుతానికి జూను జూలై నెలకి సంబంధించి ఇది అమల్లో ఉంది. మరలా తిరిగి ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రెస్ రిలీజ్ వచ్చే వరకు దయచేసి మీరు వెయిట్ చేయండి. ఈ 2 నడక మార్గం వాళ్ళు కూడా ఒకరోజు ముందుగా తిరుపతి వచ్చి భూదేవి కాంప్లెక్స్లో మీరు ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. అలిపిరి నడక మార్గం వాళ్ళైతే ఈ సర్వదర్శన టోకెన్లు స్కానింగ్ చేసుకోని అవసరం లేదు. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే తప్పకుండా నడక మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర స్కాన్ చేసుకోండి. నేను ఈ వీడియోలో మీ అందరికి చెప్పాలనుకుంటుంది, 2 నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. దయచేసి ఈ జూను జూలై వాళ్ళకు ఇది అమల్లో ఉంది, అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.